బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో కల్వకుంట్ల కవిత ఫుల్ యాక్టివ్ అయిపోయారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆమె. ఆ ఓటమిని నా మెడలో వేయొద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ పాస్ చేశారు కవిత. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఎలాగో బీఆర్ఎస్ ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయని అన్నారు. ఇటు దోపిడీదారులకు టికెట్లు ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించలేకపోవడం, ఆపై డబుల్ బెడ్రూమ్లు సరిగ్గా ఇవ్వలేకపోవడం, అన్నింటికన్నా మించి పార్టీ అహంకారమే అధికారానికి దూరం చేశాయన్నారు కవిత. కేటీఆర్ అన్నగారి ట్వీట్ని నేను చూడడం జరిగింది. అందులో వారు మరి ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్తూనే ఇంకొక పక్క మా ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణం అన్నట్టుగా అర్థం వచ్చేలాగా వారు ట్వీట్ చేయడం జరిగింది. ఇవాళ నేను పొద్దున్నుండి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే అనేక రకాలైనటువంటి కమెంట్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోవడానికి ఈ కేసే కారణమని ఒక ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ కేటీఆర్ రామారావు గారిని సూటిగా నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. నా మీద కేసు పెట్టింది ఎందుకోసం? పార్టీ కోసం కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పలేదా? మరొకవేళ నా మీద కేసు పెట్టింది పార్టీ కోసమే అని మీ అందరికీ తెలిసి ఉంటే ఇవాళ మీరు ఏదైతే ట్వీట్ చేసిండ్రో అది నిజమే అయితే నేను జైలుకు వెళ్ళేంత వరకు కూడా ఒక్కసారి కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టకపోవడం ఎందుకు? ఇంకా పెద్ద నాయకులు ఎవరు కూడా మాట్లాడకపోవడం ఎందుకు? అంటే ఆనాడేమో నేను ఒంటరిగా ఫేస్ చేసుకోవాలి, పార్టీ సోషల్ మీడియా కనీసం సపోర్ట్ చేయదు. ఆనాడు బీజేపీ సోషల్ మీడియా అంతా నేను అత్యంత పవిత్రంగా 9 రోజులు అన్నం మెతుకు తినకుండా బతుకమ్మ చేసే వ్యక్తిని నేను. అత్యంత పవిత్రంగా నేను బతుకమ్మ ఎత్తుకొని ఈ జాతి సంస్కృతిని చాటి చెప్పినటువంటి బిడ్డను నేను. ఆ బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిల్ పెడితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆనాడు ఏమైంది? మీరు ఆనాడే ఎదుర్కొని ఉంటే ఈ గతి పట్టేదా బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి నేను కారణమా? ఒకసారి ప్రజలు కూడా రివైండ్ బటన్ దయచేసి నా కోసం ప్రెస్ చేసి ఆలోచన చేయాలి. ఆనాడు ఉన్న అంశాలు ఏంటిది? ఇండ్లు ఇవ్వలేదన్న అంశం, ఉద్యోగాలు ఇవ్వలేదన్న అంశం, దోపిడీదారులకు టికెట్లు మార్చమని ఎంతమంది మొత్తుకున్నా మార్చకుండా వాళ్ళనే మళ్ళీ ప్రజల మీద రుద్దాలనేటటువంటి చేసిన ప్రయత్నం, ఈ అంశాలు కాదా ఆనాడు చర్చలో ఉన్నాయి? అన్నిటికన్నా ఎక్కువ అహంకారం అనేటటువంటి అంశం కాదా చర్చలో ఉన్నది? ఇవాళ వచ్చినటువంటి తీర్పుని మీకు అనుగుణంగా మలుచుకొని బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు. మద్యం కుంభకోణం అనేది కేవలం ఆరోపణ మాత్రమేనని, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, బీఆర్ఎస్ నాయకులను బదనాం చేయడానికి దీన్ని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు అని తన ట్వీట్ ద్వారా విమర్శించారు కేటీఆర్. లిక్కర్ స్కామ్ తప్పుడు ప్రచారం వల్లే బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భారీ రాజకీయ నష్టాన్ని చవిచూసిందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే కవితకు కోర్టులో న్యాయం జరిగిందని, భవిష్యత్తులో మిగిలిన నాయకులపై ఉన్న తప్పుడు కేసులు కూడా ఇలాగే వీగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత రిలీఫ్ అయ్యారు. సో నిన్న రౌస్ అవెన్యూ కోర్టు అందరినీ కూడా ఎటువంటి సాక్ష్యాలు, ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల అందరినీ కూడా రిలీఫ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. అయితే కవిత రియాక్ట్ అయ్యారు. కవిత గత కొద్ది రోజులుగా అంటే జైల్లో ఉన్నటువంటి సమయంలో ఎంతో తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురయ్యాను. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఏమాత్రం ఎవరు కూడా స్పందించాల్సినంత స్థాయిలో స్పందించలేదు అంటూ కవిత కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ తీర్పు పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు, ఒక ట్వీట్ చేశారు. సో దాంట్లో కవిత గురించి కూడా ప్రస్తావించారు. సో దానిపైన కూడా రియాక్ట్ అయ్యారు కవిత. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి నేను కాదు, బీఆర్ఎస్ పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. అది గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు చేస్తోంది. కానీ అది తప్పు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు సరిగ్గా ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామన్నాం అది కూడా పూర్తిగా ఇవ్వలేదు, దోపిడీదారులకు టిక్కెట్లు వద్దు అని జనం మొత్తుకున్నా కూడా టిక్కెట్లు ఇచ్చి ఆ విధంగా ఓటమి పాయారు. అందరికంటే మించి అహంకారమే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం అంటూ కవిత చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు నేరుగా కేటీఆర్ని ఉద్దేశించి, కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ను ఉద్దేశించి. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం. సార్ విజయ్, నిన్న కవిత మాట్లాడారు బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కాదు,
తను ఎంతో మానసిక క్షోభ అనుభవించినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సోషల్ మీడియా నుంచి కూడా ఎటువంటి ఆశించినంత స్థాయిలో సపోర్ట్ దొరకలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సో కవిత చేసిన వ్యాఖ్యల పట్ల మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి విజయ్? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అందులో కవితతో పాటు అటు అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మిగిలినటువంటి వారికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం పైన ఇటు కవిత హర్షం వ్యక్తం చేస్తూనే అసలు ఆమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, లేకపోతే అప్పటి మాజీ మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా తనకు సరైనటువంటి రీతిలో సపోర్ట్ అందించలేదంటూ కూడా మీడియా ముఖంగా అయితే కవిత చెప్పుకొచ్చారు. ఇక క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల అటు కేజ్రీవాల్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు కవితకు సంబంధించి న్యాయం జరిగిందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అందులో ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. కవితకు జరగాల్సినటువంటి న్యాయం జరిగింది అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పట్ల కల్వకుంట్ల కవిత రియాక్ట్ అవుతూనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటమికి నేనే కారణం అంటూ కూడా అప్పుడు నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు, తప్పుడు ప్రచారం చేశారు. దానికి కారణం నేను కాదు, అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా దోపిడీదారులకు టికెట్ ఇవ్వడము, అలాగే సరైనటువంటి సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడము, అలాగే డబుల్ బెడ్రూమ్ రూములు ఇల్లు పంచకపోవడము, ప్రధానంగా అసలు పార్టీ అహంకార ధోరణియే పార్టీ ఓడిపోవడానికి కారణం అంటూ కూడా మరొకసారి గుర్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇక ఇటు అధికార పైన అలాగే ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పైనే సైతం అంటే ఈ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎండగట్టే విధంగా ఖచ్చితంగా ఉండబోతున్నాయంటూ కూడా స్పష్టమైతే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజేష్. అయితే ఇప్పటి వరకు కవితకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదు, ఎందుకంటే ఈ యొక్క కేసు మాత్రమే కవితకు ప్రధానంగా ఒక అడ్డంకిగా మారింది. సో ఇప్పుడు ఆ కేసు కూడా క్లీన్ చిట్ రావడంతో ఆ కేసులో ఇప్పుడు అటు కార్యకర్తలు కావచ్చు, జాగృతి నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూనే తమకే ఇంకా హవా నడుస్తోంది, తమ హవానే నడుస్తోంది, రాబోయే రోజులన్నీ కూడా జాగృతి రోజులే అంటూ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా టార్గెట్ బీఆర్ఎస్ అన్న కవిత ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2 నెలల్లోనే పార్టీని ఆవిర్భవించేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇప్పుడు పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇటు అధికార కాంగ్రెస్ ను అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను రెండింటినీ కూడా టార్గెట్ గా చేసుకుని ప్రజల ముందుకైతే వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కవిత పలు విజయ్ ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి ఆ పోస్ట్ ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ ని ఏ రకంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత, తర్వాత అప్పుడు ఆ సమయంలో జరిగింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్కు లభించినటువంటి ఊరట లేదంటే కవితకు లభించిన ఊరటగా పార్టీ చూస్తుందా? ఆ కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ని బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా విశ్లేషించుకుంటున్నాయి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేశారు కవిత, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. సో అనంతరం వచ్చినటువంటి పార్టీలో వచ్చినటువంటి క్లాషెస్ కారణంగా ఆవిడ తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. కానీ అసలు ప్రధానంగా ఈ మచ్చ ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే టాపిక్ వచ్చిందో అదంతా కూడా ప్రధానంగా ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. అంటే దీనికి సంబంధించి కార్యకర్తలు అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ కవిత అంటే ఆవిడ పైన క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఓకే, కానీ మా బీఆర్ఎస్ పార్టీ పైన మచ్చ వేసి ఆవిడ బయటికి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక మాట కూడా మాట్లాడుతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి తప్పు లేదని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం అయిపోయింది. అక్కడ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కేందుకే కాంగ్రెస్ అలాగే బీజేపీలు కలిసి చేసినటువంటి కుట్ర ఇదంతా అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతా ఉన్నారు. మరొక పక్క కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ పట్ల కూడా కొంత సుముఖంగానే కార్యకర్తలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కవిత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కవిత ప్రస్తావనను తీసుకురాలేదు. కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ప్రధాన నాయకులు ఎవరు కూడా కవిత గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ సందర్భంగా కవిత పైన కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది కొంత సానుకూలంగానే కనిపిస్తా ఉంది. కాబట్టి దాని పట్ల ఎవరు కూడా విమర్శించట్లేదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కూడా ఈ క్లీన్ చిట్ అనేది ఒక ప్లస్ పాయింట్ గా అయితే వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
భావిస్తా ఉన్నారు. సో మరి మున్ముందు రోజుల్లో కవిత తీసుకునేటువంటి నిర్ణయాలు, కవిత చేసేటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల్లో అందరికీ కూడా ఒక టెన్షన్ అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రతి అక్రమాన్ని కూడా నేను బయట పెడతాను, ప్రతి అక్రమానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా నా వద్ద ఉన్నాయి అంటూ కూడా కవిత సంచలనమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు అంటే కవిత తీసుకునేటువంటి స్టెప్స్ అన్ని కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటాయా లేకపోతే ప్రతికూలంగా ఉంటాయా అనేటువంటి మాత్రం ఇంకా ఒక స్పష్టత రాలేదు. కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రతికూలంగానే ఉంటాయి. టార్గెట్ బీఆర్ఎస్ అన్నటువంటి ఆ రకంగానే కవిత ముందుకు వెళ్తారన్నట్టుగా కూడా ఇప్పుడు రాజకీయ వర్గంగా అయితే పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ విజయ్. లిక్కర్ కేసులో భారీ ఊరట లభించడంతో కవిత ఫుల్ యాక్టివ్ కాబోతున్నారు. ఇప్పటికే జనం బాటతో అనేక జిల్లాలు పర్యటించారు కవిత. ఇప్పుడు కరెక్ట్గా పార్టీ పెట్టబోతున్నటువంటి తరుణంలోనే లిక్కర్ కేసులో భారీ ఊరట లభించడంతో ఇంకా కవిత మరింత రెట్టించినటువంటి ఉత్సాహంతో జనంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న కేటీఆర్ చేసి ఒక ట్వీట్ చేశారు. సో ఆ ట్వీట్ పైన కవిత రియాక్ట్ అయ్యారు. పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు, ఇది ముమ్మాటికి తప్పు. గత ప్రభుత్వంలో ఇల్లు సరిగ్గా ఇవ్వలేకపోయాము, ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేకపోయారు, దోపిడీదారులు అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా చాలామందికి టిక్కెట్లు ఇచ్చారు. కాబట్టి ఆ రకంగా పార్టీ ఓటమి పాలైంది. అన్నిటికంటే మించి పార్టీ అహంకారమే పార్టీని ఓటమి పాలు చేసిందంటూ కవిత నిన్న రియాక్ట్ అయ్యారు. సో కవిత రియాక్షన్ అయినటువంటి దీని పట్ల మళ్ళీ బీఆర్ఎస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా, పెద్ద నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారనేది రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తిగా కనిపిస్తోంది ఈ సమయానికి.